హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దేశవ్యాప్తంగా కూడా బంగారం వెండి ధరలు మరోసారి షాకిస్తున్నాయని చెప్పుకోవాలి. బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి, మనం కూడా కొనుగోలు చేయొచ్చని ఎవరైతే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక నిరాశ అని చెప్పాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వస్తూ ఉంది. తమ పిల్లకి బంగారము కొంత వెండి వస్తువులు అయ్యో పెట్టాలని ఆశపడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఇదొక చేదు పరిణామం అనే చెప్పాల్సి ఉంటుంది. బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి అనుకున్న టైంలో గత 2, 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ పెరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్‌లో 1,45,000 చిల్లరగా కనిపిస్తా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు చూసుకున్నట్లయితే మనకి మొత్తం 1,58,000 చిల్లరగా మనకి కనిపిస్తా ఉంది. అయితే వెండి కూడా దాదాపు 3,00,000 చేరువలో ఉంది. అయితే నిపుణులైతే మార్చి కల్లా కాస్త తగ్గుముఖం పడుతుంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇది పెరుగుతున్నటువంటి ఈ బంగారం ధరలు కొంత అయితే సామాన్య మధ్యతరగతి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం బంగారం వెండి ధరలు తగ్గితే తాము కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. జీఎస్టీతో కలిపి ఒక్కొక్క చిన్న ఆర్నమెంట్ ఒక 10 గ్రాములు కొనాలన్నా కానీ దాదాపు 2,00,000 దాకా అయిపోతుంది. ఎందుకంటే తరుగు, మజూరీ, జీఎస్టీ ఇవన్నీ కూడా ఉంటాయి ఒక చిన్న ఆర్నమెంట్ కొనాలంటే. ఇంత ఇంత రేట్లో మేము ఎలా కొనుగోలు చేస్తామని చెప్పి సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే అంతర్జాతీయంగా కూడా ఈ బంగారం వెండి ధరలు పెరుగుతూ ఉండటంతోనే ఇక్కడ బంగారం వెండి ధరలు అనేది పెరుగుదల అనేది మనకి కూడా కనిపిస్తూ వస్తుంది. అయితే మరికొంత వెయిట్ చేస్తే తగ్గుతుంది అని నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా రోజు రోజుకి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇవి తగ్గితే బాగుండు, పెళ్లిళ్ళ సీజన్ వస్తుందని చెప్పి అయితే సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.